లయన్స్ గ్లోబల్ సర్వీస్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 22వ తేదీన వివిధ దేశాల నుంచి వచ్చిన లయన్స్ మరియు మల్టిపుల్ లిస్టెడ్ 316 లయన్స్, అదేవిధంగా వైజాగ్ వాలంటీర్స్, వైజాగ్ రన్నర్స్ బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాళీ టెంపుల్ నుండి తెన్నేటి పార్క్ వరకు 4 విభాగాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. ఇది తెన్నేటి పార్కు దగ్గరి కార్యక్రమం. ఒక పక్క తూర్పు కనుమగల సోయిగాలు, మరొక పక్క తూర్పున బంగాళాఖాతం నుండి ఉదయించే సూర్యుడు, పాక్ పశ్చిమ సంఘంలో పలుదేశ లయన్స్ సేవాదళం ఒక ప్రత్యేక అనుభూతినిచ్చింది. మన చేతులతో చెత్తను తొలగిస్తూ ప్రకృతిని శుభ్రంగా చూడడం చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద మార్పుకు దారితీస్తుంది అనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలిసింది. మన సముద్ర తీరాలు పరిశుభ్రంగా ఉంటే పర్యావరణం ఆరోగ్యంగా ఉంటుంది, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా బాధ్యత, ఐక్యత మరియు సామాజిక స్పృహ పెరిగింది. మనందరం కలిసి పనిచేస్తే అసాధ్యమేమీ లేదు అన్నది ఇక్కడ పొందిన అనుభూతి. ప్రకృతిని కాపాడడం మన కర్తవ్యమే కాదు, మన భవిష్యత్తు కోసం పెట్టుబడిగా భావించాలి. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వచ్ఛమైన తీరాలు, సురక్షితమైన భవిష్యత్తు కోసం ముందుకు రావాలని ఈ సందర్భంగా సమాజాన్ని కోరుతున్నాం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో ఒక గర్వకారణమైన క్షణం. చెత్తను తొలగిస్తూ సముద్ర తీరాన్ని మళ్లీ తన స్వచ్ఛమైన అందంతో మెరవడం చూస్తుండడం ఎంతో ఆనందాన్నిచ్చింది. సేవే లక్ష్యంగా ముందుకు సాగే లయన్స్ కుటుంబం ఈ రోజు మరోసారి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. వీ సర్వ్ అనే మానినాదం కేవలం మాటల్లో కాదు, మా చేతల్లో, మా కార్యాల్లో ప్రతిఫలిస్తోంది. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత. మన చిన్న ప్రయత్నం రేపటి తరాలకు పెద్ద బహుమతిగా మారుతుంది. స్వచ్ఛమైన బీచ్, ఆరోగ్యమైన సమాజం, ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిద్దాం. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇక్కడ ఇంత చెత్త ఉంది, దీన్ని మేము క్లీన్ చేసాము. కమ్ ఫ్రెండ్, ఓకే యా